ఫిట్నెస్ ప్రేక్షకులకు ఒక సూపర్ న్యూస్. ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించేందుకు జూన్ 7న దేశవ్యాప్తంగా మెగా సైక్లింగ్ రైడ్స్ నిర్వహిస్తున్నారు. హైదరాబాద్, న్యూఢిల్లీ మరియు చండీగఢ్లో ఏకకాలంలో ఈ కార్యక్రమం జరగనుంది. హైదరాబాద్లోని నర్సింగి వద్ద జరిగే ఈ భారీ రైడ్కు మాజీ ఉపరాష్ట్రపతి వెంకటయ్య నాయుడు గారు ముఖ్య అతిథిగా హాజరై జెండా ఊపి ప్రారంభించుతున్నారు. I'm sure that many of the people following this conference today will be aware of some of the things you've done. They may not be really aware of quite what a remarkable person you are. Everyone today. Some things about Manahar. Not only has Manahar cycled for many kilometers, or as we would still say in the United Kingdom, many miles in India, but he has also cycled at least once, and I think twice, from London to Paris. He has established a bike share system in at least 5 ministers and officials on a national cycling strategy for India. It's thanks to you, Manahar, that we have made such progress in recent years, and as President of the World Cycling Alliance, I salute you and I commend your efforts. Let me congratulate you too as India on the advances you have made. Not only are you moving towards having a national cycling strategy, but you've made big advances, as I saw. Kind of a time frame approximately, if not a definitive time period. In fact, I made the presentation, the same presentation to the Honorable Minister, Mr. Mansukh Mandya. He very much liked it, and he said, yeah, I agree with you. I wanted it to be put in place yesterday, as quickly as that. He said, with his smile, and he said, okay. Space for a dedicated cycling track. As of now, nobody even follows the lane discipline or given the signals. Yeah. So how big a challenge is this? It is not with the government, it is with us, the citizens. We shall follow the traffic discipline. We shall follow the road norms, driving norms, or the vehicle norms. Most of us. ఎక్స్పర్ట్ మీరు కదా, మీరే తయారు చేయండి నేషనల్ సైక్లింగ్ పాలసీ, మీరు తయారు చేసి సబ్మిట్ చేయండి అన్నారు. ఆ ప్రకారంగా నేషనల్ సైక్లింగ్ పాలసీని తయారు చేసి కేంద్ర ప్రభుత్వానికి సమర్పించాం. అది వారి పరిశీలనలో ఉన్నది. ఇందులో మేము చాలా చేయాల్సినవన్నీ లిస్ట్ అవుట్ చేసి ఇవన్నీ చేయాలి తప్పకుండా అని కేంద్ర ప్రభుత్వానికి చాలా గట్టిగా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఏంటంటే ఈ నేషనల్ సైక్లింగ్ పాలసీ తయారు చేసినప్పుడు నెదర్లాండ్స్, డెన్మార్క్, యూకే, జర్మనీ, ఆస్ట్రేలియా, యుఎస్ఏ ఇలా 6 దేశాల జాతీయ సైక్లింగ్ పాలసీలు వాటిని మేము పరిగణనలోకి తీసుకొని వాటిని మన దేశానికి కావాల్సినట్టుగా మన దేశ పరిస్థితులకి అన్వయించి ఈ నేషనల్ సైక్లింగ్ పాలసీని ఇది తయారు చేశాం. ఇది ప్రభుత్వ పరిశీలనలో ఉంది. ఇది తొందరగానే ప్రభుత్వం దీన్ని అప్రూవ్ చేసి ఇది అనౌన్స్ చేస్తుందండి. ఈ స్మార్ట్ బైక్ తరఫున 10,000 సైకిల్స్, ఎలక్ట్రిక్ బైసికల్స్, తర్వాత మామూలు బైసికల్స్ ఇవన్నీ పెట్టాం. ఇవి చాలా తక్కువ ధరకి నామినల్ రేట్స్కి తీసుకొని వీటిని ఉపయోగించవచ్చు సిటిజన్స్. ఇది హైదరాబాద్లో కూడాను కొన్ని చోట్ల పెట్టాం, ఇంకా విస్తృతంగా పెట్టదలిచాం.
ఇంకా చండీగఢ్లో అయితే 5,000 సైకిల్స్ పెట్టాం 600 స్టేషన్స్లో. ఢిల్లీలో, చెన్నైలో అంతా పెట్టాం. ఇంకా హైదరాబాద్లో కూడాను ఇంకా ప్రభుత్వం ప్రోత్సహిస్తే ఇంకా పెట్టదలుచుకున్నాం. వీటితోటి ఒక పక్క సైక్లింగ్ ట్రాక్స్ ఉంటాయి, ఇంకొక పక్క సైకిల్స్ ఉంటాయి. దీనితోటి సేఫ్గా ఎటువంటి సందేహం లేకుండా సైక్లింగ్ చేయొచ్చు. ఇప్పుడు నేనుండే విస్పర్ వ్యాలీ నుంచి గచ్చిబౌలికి వెళ్ళడానికి 5 కిలోమీటర్ల కంటే